ముఖ్యంగా మన పొలిటికల్ పార్లమెంటరీ సిస్టంలో పొలిటికల్ ప్రాసెస్ టికెట్లు ఇచ్చేటప్పుడు తెలంగాణ వాళ్ళ మైనారిటీ పొలిటికల్ ప్రాసెస్ అంతా ఆంధ్ర వాళ్ళు కనుక వాళ్ళు టికెట్ ఇచ్చినప్పుడు తెలివైన వాళ్ళకి ఎవరికి టికెట్ ఇవ్వరు. ఎవరైతే తెలివి లేని వాళ్ళు రాజకీయాలకు వచ్చి డబ్బు సంపాదించుకొని స్వలాభంగా పొందే వారికి టికెట్ ఇచ్చి అలాంటి వాళ్ళని పైకి తెచ్చిండ్రు. అలాంటి వాళ్ళకి నాడు మినిస్టర్లు అయినరు. అలాంటి వాళ్ళ నుంచే మనకి నాడు సమస్యలను వచ్చినాయి. తెలంగాణ 56 సంవత్సరాలుగా నష్టపోతుంటే ఒక్కనాడు ఒక్క నాయకుడు కూడా నోడెత్తి వినిపించలేని సమస్యల గురించి. అలాగే మరొక విషయం, మసూద్ రెడ్డి గారు అన్నారు ఇంటర్నల్ కొలైనిజం అని. అది వాస్తవం. దీంతో పాటు గత 30 సంవత్సరాలుగా కొత్త టెక్నాలజీ వచ్చింది. బోర్వెల్ టెక్నాలజీ, డిజిటల్ టెక్నాలజీ. హైదరాబాద్లో బంజారా హిల్స్లో నిజాం పరిపాలనలో ఇలాంటి టెక్నాలజీస్ వస్తున్నాయని తెలిస్తే నిజాం ఆ భూమి ఎప్పుడు హైదరాబాద్ స్టేట్ ఇచ్చేవాడు కాదు. ఆనాడు ఆయనకు ఇంత ముందు చూపు లేకుండే. ఇది బోర్వెల్ టెక్నాలజీస్, డిజిటల్ టెక్నాలజీ గ్లోబల్ ఎకానమీ అయ్యేపటిగా పెట్టుబడి బయట నుంచి చాలా రావడానికి అవకాశం వచ్చింది. దాన్ని వీళ్ళు ప్రభుత్వంలో చాలా ఉపయోగించుకుంటున్నారు. దాంతోపాటు ఇప్పుడు 20 సంవత్సరాల క్రితం చాలామంది సౌత్ కొరియా దేశంలో ఈనాడు ఏ డిజిటల్ ఎలక్ట్రానిక్ షాప్ పోతే సౌత్ కొరియాలో తయారైన టెలివిజన్లు, సౌత్ కొరియా రిఫ్రిజిరేటర్లు, సౌత్ కొరియా కార్లు వాళ్ళు 20-25 సంవత్సరాలు ఇంత అభివృద్ధి అయ్యి 15 సంవత్సరాల క్రితం హండే కార్లో కూర్చొని ఈ కార్లో ఎవరు కూర్చుంటారు ఇంత దరిద్రం కారు అనుకున్నారు. ఈనాడు హండే కారు జపనీస్ హాండా, టొయోటాతో కంప్లీట్ చేస్తున్నారు. 20 సంవత్సరాలు చాలా సుదీర్ఘమైన సమయం. రేపు తెలంగాణ వచ్చిన తర్వాత మన సరైన నాయకులు అనుకొని మనం కూడా 20-30 సంవత్సరాల ఫాస్ట్ ట్రాక్ డెవలప్ కావచ్చు. కానీ దానికి మనకు కావాల్సిన సరైన నాయకులు కావాలి. వాళ్ళకు ముందు చూపు ఉండాలి. టెక్నాలజీ గురించి కొంచెం అర్థం కావాలి. కావున నేను అంశాల గురించి నాకు వాళ్ళు చెప్పినాక నేను వేరే యాడ్ చేసేది ఏం లేదు. కానీ మనకు ముందు రాబోయే ప్రభుత్వము ప్రజల క్షేమం కొరకు, ప్రజల బాధకు పోరాడే వారికి నాయకులు కావాలి. దానికి చాలామంది వీళ్ళని మేధావంతులు, ఎన్జిఓస్, మన రాజకీయ నాయకులు చక్కగా నడిచే పద్ధతులు మనము వాళ్ళని నడిపియాలి. నడవకపోతే వంగబెట్టి కొట్టాలి. ఈ సమయం అవకాశం ఇచ్చిన చాలా థ్యాంక్స్.